వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడైతే మనం ఎన్నో క్రైమ్స్ని చూస్తున్నాం, కానీ అంటే ఒకరు చంపటము, లేకపోతే ఒకరు చావటము, లేకపోతే భర్త భార్యని చంపడం, భార్య భర్తని చంపడం, అంటే ఒకరు వెళ్ళి ఒకరి మీద దాడి చేయడం లాంటివి చూస్తున్నాం. కానీ కొన్నేళ్ల తర్వాత క్రైమ్ అనేది అసలు ఏ విధంగా ఉండబోతుంది? మనం ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఏఐ టూల్స్ని చూసాం, నానో బనానాని చూసాం, కొన్ని రకాల టూల్స్ని చూసాం, వాటి కారణంగా చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. కానీ కొన్నేళ్ల తర్వాత క్రైమ్ ఎలా ఉండబోతుంది ఏంటని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ ఘోష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పటి వరకు చాలా క్రైమ్స్ని మనం చూసాం. అంటే ఒకవైపు నుంచి డబ్బులు పోవటం, అంటే స్కాములు కావచ్చు, లేకపోతే నానో బనానా, ఇలా ఎన్నో చూసాం. కానీ కొన్నేళ్ల తర్వాత ఒక మనిషిని, అంటే ఒకరి ప్రమేయం లేకుండా చంపటం ఎలా అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంతకు మనం మాట్లాడుకున్నట్టుగా ఒకరు అస్తం లేకుండానే ఒకరిని దారుణంగా చంపేయడం కావచ్చు, లేకపోతే మోసం చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే ఒక టూల్ రాబోతుంది అనేది వాస్తవమేనా? అసలు ఉన్న టూల్స్ని యూజ్ చేసుకుంటే చాలా అండి. ఇప్పుడు ఒక క్రైమ్ అనేది డిజిటల్గా మాన్యువల్గా, అంటే విత్ డిజిటల్గా యూజ్ చేసిన లీక్ అనే డేటాతో ఒక క్రైమ్ని ఎగ్జాంపుల్గా చెప్తా. నెక్స్ట్ ఒక 10 years తర్వాత అయినా అది జరిగిద్ది, 100% జరిగే ఛాన్స్ ఉంది. ఒకటి డిజిటల్గా జరుగుద్ది, 100% అది జరుగుతుంది, జరగబోతుంది. ఆ ప్రైజ్ ఆ యొక్క కేసు మన సినారియో చెప్తాను. ఫస్ట్ కేసు వచ్చి సెకండ్ కేసు చెప్తాను. సెకండ్ కేసు అంటే ఇప్పుడు మీ యొక్క ఆధార్ డేటా లీక్ అయ్యి ఉంది, మీ యొక్క బయోమెట్రిక్స్, మీ యొక్క రెటినల్ స్కాన్, ఎవ్రీథింగ్ లీక్ అయ్యే ఉంటుంది కదా సర్వర్ లెవెల్లో. సో ఈ డేటా అలా ఉంది. ఇప్పుడు ఆ ఆధార్ డేటాని ఎవడో ఏం చేసుకోలేడు, పక్కన పెట్టండి. మీరు రీసెంట్గా మీరు చూసినట్లయితే కొన్ని వీడియోస్ కూడా వచ్చాయన్నమాట. సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ మాస్కులు తయారు చేస్తారు 1,00,000-1,50,000కి. అంటే మీ యొక్క ఫేస్ని ఒక ఫోటో 3D ఫోటో ఉన్నా మీరు చిన్న చిన్న మినియేచర్స్ చేస్తున్నారు చూసారా, మినియేచర్స్ సేమ్ మనలాంటి మినియేచర్లు చేస్తున్న షాపులు ఉన్నాయి. అది 500-1,500 తీసుకొని చేసిస్తున్నారు ఇంతవి. అదే డేటా లీక్ అయితే మీలాంటి ఫేషియల్ సేమ్ ఫేస్ మాస్క్ అనేది 1,50,000కి 2,00,000కి ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఆ ఫేస్ మాస్క్ నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చేతులకు వేసుకునే గ్లౌజెస్ సేమ్ హ్యాండ్స్ లాగే ఉంటాయి అన్నమాట మనలాంటివి. అవి కూడా సిలికాన్ రబ్బర్తో వస్తున్నాయి. కావాల్సింది ఏంటి? ఫింగర్ ప్రింట్స్ ఎక్కడి నుంచి నేను తీసుకోగలను? మీవి ఒకటి ఫోన్ కి పెట్టే మన ఫింగర్ ప్రింట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆధార్ కార్డులో మనం ఆధార్ కార్డుకి సంబంధించిన ఆ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. అవి వీటిల్ని ఇంప్రింట్ చేసుకొని ఆ మాస్క్ సేమ్ టు సేమ్ మీ బయాలజీ తెలుసు, నా బయాలజీ తెలుసు, నేను ఎలా ఉంటాను స్టోర్ కానీ. సో నాలాంటి వ్యక్తికి ఒకడికి వేసి చేతికి ఆ ఫింగర్ ప్రింట్స్ ఉన్న గ్లౌజెస్ వేసి వెళ్ళి వాడిని మర్డర్ చేసి అలానే ఆ ఇంటి దాకా వెళ్ళి అక్కడ మాస్క్ తీసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి. ఎలా ప్రూవ్ చేసుకుంటారు మీరు నేను చేయలేదని? ఎలా ప్రూవ్ చేసుకుంటారు? 50% అసలు మనం ప్రూవ్ చేయలేరు అని 100% చేయలేరు. అసలు వీడు చేశాడా ఇంకోటి చేశాడా అనేది ప్రూవ్ చేయడమే చాలా కష్టం అయిపోద్ది అంటున్నాను. ఇదంతా డేటా ఎవరు యూజ్ చేస్తారు? ఈవెన్ సరే ఇవ ఫ్లిప్పర్ జీరో అని చెప్పి అదే డార్క్ వెబ్లో అమ్ముతున్నారు ఫ్లిప్పర్ జీరో. ఆ ఫ్లిప్పర్ జీరోని మీరు కనుక ఇలా జస్ట్ ఒక బటన్ నొక్కి ఉంచినప్పుడు మీరు కార్ బటన్ ప్రెస్ చేస్తారు మీ కార్ని, దాని సిగ్నల్ని RFID మొత్తం నోట్ చేసుకుంటుంది. తర్వాత మీరు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అదే ఫ్లిప్పర్ జీరోలో వచ్చిన సిగ్నల్ని రీప్లే చేస్తే మీరు కార్ అన్లాక్ అవుద్ది. కావాల్సిన ఎవిడెన్స్లన్నీ ఆ కార్లో పడేస్తాను. అదే కార్ తీసుకొని వెళ్తా మీరు పడుకొని ఉన్నప్పుడు, లేదంటే ఫ్లిప్పర్ జీరో యూజ్ చేసి. అంత టెక్నాలజీ ఇప్పుడు ఉంది, ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అది తీసుకొని వెళ్తాను, మర్డర్ చేసి మళ్ళీ అదే కార్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టేసి ఎవిడెన్స్ దానిలో పెట్టేసి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ మీ కార్ని లాక్ చేసి వెళ్ళిపోతా. కార్ తాళం ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే కదా. అరెస్ట్ ఎవరు అవుతారండి? సో ఇదొక ఈ క్రైమ్ 100% అవుద్ది నెక్స్ట్ 5 or 10 yearsలో. పెద్ద పెద్ద అసాసినేషన్స్కి ఇది యూజ్ చేస్తారు, మీరు చూడండి. రెండోది ప్రెసిడెన్షియల్ కైండ్ ఆఫ్ అసాసినేషన్, అంటే చాలా ప్రముఖ వ్యక్తుల్ని మర్డర్ చేయాలన్నా, ప్రముఖ ఈ యొక్క ఏమంటారు, ఒక ఎలా చెప్పాలని అంటే చాలా ఇంపార్టెంట్ పీపుల్ని ఎవరన్నా మర్డర్ చేయాలన్నా డిజిటల్గా. ఎందుకంటే అమెరికా కెన్ డూ ఎవ్రీథింగ్ అండి. చైనా కానీ అమెరికా కానీ మీకు నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే దీన్ని, అమెరికా ఇచ్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యాప్స్ అవన్నీ మన గ్లోబల్ గుడ్ గురించి కాదు. గ్లోబల్ గుడ్ అంటే మంచి గురించి, ప్రజలు మంచిగా హ్యాపీగా ఉంటారనే దాని గురించి కాదు. మనల్ని స్లేవ్స్ని చేయడానికి మన డేటా అంతా అప్లోడ్ అవుతుంది. అది ఆల్రెడీ మనకి తెలిసింది. ఒక మర్డర్ చేయాలనుకోండి, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరే వెళ్తున్నారు, గూగుల్ మ్యాప్స్కి తెలుసు కదా వెళుతున్నారని. ఇది నేను చాలా చాలా హై లెవెల్ ఆఫ్ అసాసినేషన్ చెప్తున్నాను. మీ పక్కనే కొన్ని కార్లు వెళ్తూ ఉన్నాయి.
వెళ్ళేటప్పుడు మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఏం చెప్పుద్ది, టేక్ లెఫ్ట్ టేక్ రైట్ అని అనేది. కరెక్ట్ మంచి స్పీడ్లో ఉన్నప్పుడు టేక్ లెఫ్ట్ ఇమీడియట్లీ టేక్ లెఫ్ట్ అందనుకోండి, ఎగ్జాంపుల్ కార్ అండి, పక్కన బైక్ మీది, మీరు ఈ కార్ పక్కన ఉన్నారని గూగుల్కి తెలుసు, మన పక్కన రైట్ సైడ్లో ఈ కార్ ఉందని తెలుసు. ఈ స్పీడ్తో ఎలా మీరు నాన్నక ప్రేమతో మూవీయా సంథింగ్ ఏదో మూవీలో క్యాలిక్యులేషన్స్, దట్ ఈస్ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఐఎమ్ సేయింగ్. రైట్ ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్తో కరెక్ట్గా మీరు అసాసినేషన్ ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించగలదు అని చెప్తున్నాను. చేసి వితౌట్ ట్రైల్ కామ్ అయిపోయింది. వీడు ప్రూవ్ చేయలేడు, నేను నన్ను లెఫ్ట్ తీసుకోమని తీసుకున్నా అంటాడు, కానీ ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్ వీడిని చంపడానికి అని చెప్పి కారాడికి తెలీదు, ఇది యాక్సిడెంట్ లాగే ఉంటుంది తప్పితే ఇది అసాసినేషన్ వీడికి తెలియదు. ఇన్వెస్టిగేషన్ ఏమవుద్ది, యాక్సిడెంట్లో చచ్చిపోయాడనే వచ్చింది. అలాంటి డౌట్ బెంగళూరులో జరిగిన ఒక యాక్సిడెంట్ మీద నాకు కనపడింది ఇలాంటిదే. ఆయన కారులో చాలా ఇంపార్టెంట్ కీ కాంపనెంట్స్ తయారు చేస్తాడు కొన్ని 3 కంపెనీలకి, పెద్ద ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. రీసెంట్గా మీరు చూసినట్లయితే వోల్వో కార్ మీద ఒక పెద్ద ట్రాలర్ పడినప్పుడు అయిపోతే దాని సేఫ్టీ ఫీచర్స్ గురించి చాలా మంది డిస్కస్ చేసుకున్నారు. నేనేం చేశానంటే అసలు ఇతను ఎవరు, ఈ కంపెనీకి హోల్సేల్ ఓనర్ ఫుల్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు, వేరే వాళ్ళే లేకుండా. దానిలో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అయింది. దాని కాన్సన్ట్రేషన్ అంతా కూడా కార్లో ఇంపార్టెంట్ సర్క్యూట్స్, ఈ యొక్క డేటా కలెక్షన్కి సంబంధించిన బోర్డ్స్, ఈ యొక్క అసెసరీస్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అమెరికాకి కానీ జపనీస్కి కానీ చైనీస్కి కానీ. అక్కడ ఒక అసాసినేషన్ జరిగింది అనిపించింది, సేమ్ క్యాలిక్యులేషన్ జరిగింది. లేదనంటే అంత అబ్నార్మల్ అండి. ఒక ఇటు నుంచి వెళ్తున్న లారీ, వాడు ముందున్న కార్ వాడు బ్రేక్ వేయటం ఏంటి, వీడొచ్చి ఇట్లా తిప్పి మళ్ళీ దాని మీద పట్టడం ఏంటి, అంత సేమ్ నానక ప్రేమతో సినిమాలో జరిగిన ఒక క్యాలిక్యులేషనల్ మర్డర్ లాగా కనిపించింది అది నాకు. కానీ అది ఒక యాక్సిడెంట్గానే క్లోజ్ చేస్తారు. ఇలాంటివి మీకు అర్థమవుతుంది కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ నాకు డౌట్ ఉంది ఆ మర్డర్, ఆ యొక్క యాక్సిడెంట్ మీద. సో ఒక మనిషిని చంపాలి అనుకుంటే మీకు గూగుల్ మ్యాప్తో చాలా ఈజీగా పైన అదర్ ఎండ్లో ఉన్న వ్యక్తి ఎవరు, అమెరికన్ అంటే నన్ను ఎందుకు చంపుతారండి, మిమ్మల్ని నన్ను చంపరు. బట్ మనం దీనిలో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక నంబి నారాయణ గారు ఉన్నారు. ఆయన కరోజినిక్ ఇంజన్స్, వికాస్ ఇంజన్స్ తయారు చేసినప్పుడు మన దేశానికి ఆ టెక్నాలజీ రాకుండా ఏం చేశారో అమెరికన్స్ హనీ పాటింగ్లో పెట్టి మన దేశ రహస్యాలను అమ్ముకుంటున్నాడని చెప్పేసి ఒక ఫాల్స్ ప్రాపగెండా చేసి 15 సంవత్సరాల పాటు ఆ టెక్నాలజీ మనకు రాకుండా చేశారు మన సైంటిస్ట్ దగ్గర నుంచి. అదే సైంటిస్ట్ కనిపెడుతున్నాడు, ఫోన్ పక్కనే ఉంది, అన్నీ మీకు అర్థమవుతుంది కదా. నేను ఒక ఇన్నోవేషన్ చేయబోతున్నాను. ఆ ఇన్నోవేషన్ చేయబోయేటప్పుడు నా ఫోన్కి కూడా తెలుస్తూ ఉంటుంది కదా ఎంతో కొంత, మన డిస్కషన్స్ వింటూ ఉంటుంది, మనం ఏం సెర్చ్ చేస్తున్నాం వింటూ ఉంటుంది. సో బ్యాక్ ఎండ్లో ప్రాజెక్ట్ స్టార్గేట్ అనేది ఇప్పుడు ఏదైతే అమెరికా చేస్తుందో, ఒక పెద్ద క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన ఒక డెన్ను ఏర్పాటు చేస్తుందో, అక్కడ పూర్తిగా స్టడీ చేస్తుంది ప్రపంచంలో ఏ ఇన్నోవేషన్ రాబోతుంది, ఎవడు ఇప్పుడే స్టార్ట్ చేశాడు, ఏ ఐడియాతో వస్తున్నాడు. సో వీడిని కామ్ చేయాలి అనుకుంటే 2 minutes ఆఫ్ టైం. ఈ ఏఐకి సంబంధించి మన ఇండియన్ ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు, అబ్బాయి పేరు సుబ్రత సంథింగ్ ఏదో ఉంది ఆ అబ్బాయి పేరు. అతను సూసైడ్ చేసుకున్నాడు. అతను ఏమన్నాడు, రేపు మార్నింగే నేను చెప్పబోతున్నాను ప్రపంచానికి ఏఐ ఎంత డేంజర్ అని. ఇదే చెప్పబోయింది. ఇవన్నీ ప్లాన్డ్ మర్డర్స్ అవుతాయి వితౌట్ ఎవిడెన్స్ అని చెప్తున్నాను. అంటే డిజిటల్గా చంపే రోజులు రాబోతున్నాయి. అది కూడా ఎట్లా, విత్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మీరు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీరున్నారు, నేను ఇక్కడ ఒక సినిమాలో చూసుంటారు కదా, ఒక తొక్క తొక్కితే ఒక స్టోరీ ఉంటుంది, పార్ట్ 1. పార్ట్ 2లో ఏంటి, ఆ అటుకే తొక్కకపోతే సినిమా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాడు. దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అంటే ఇక్కడ మనం ఒక రాయి విసిరితే ఎక్కడో ఒక చోట వర్షం కురుస్తుంది అనమాట, దట్ ఈజ్ ఫ్యాక్ట్ అది. సో ఇంత క్యాలిక్యులేషన్ నేను ఇక్కడే రాయి విసిరితే ఎక్కడ వర్షం కురుస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే కనీసం 2 లక్షల సంవత్సరాలు పట్టుద్ది. కానీ ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ వితిన్ 30 secondsలో దాన్ని డీకోడ్ చేయగలదు. సో 30 secondsలోనే ప్లాన్ వేయగలదు, ఒకటేసారి ఒక మూమెంట్ని చేంజ్ చేయగలదు. ఈ ఫ్యూచర్ క్రైమ్స్ అని చెప్తున్నాను నేను. నిజంగానే మీరు చెప్తుంటేనే కొంచెం భయం వేస్తుందని చెప్పచ్చు సార్. ఎందుకంటే ఈ ఫోన్ అనేది ఎంత డేంజర్, చాలామంది కూడా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా, ఇన్ఫ్యాక్ట్ చాలామంది కూడా వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ నెంబర్ కూడా తెలియని పరిస్థితి, అకౌంట్ నెంబర్ కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఫోన్ ఉంది, ఫోన్లో ఒక పిక్ తీసుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది యూజ్ అవుతుంది అంతే తప్ప దాన్ని గుర్తుపెట్టుకుందాం ఎందుకు దీంట్లో పర్సనల్ డీటెయిల్స్ అనేది కూడా చాలా మందికి తెలియదు. ఐడి మారుస్తారు కానీ పాస్వర్డ్ ఒకటే పెడతారు. సో ఆ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో మనం ప్రతి నిమిషం మనం చేయాల్సింది ఏంటంటే, ఫోన్ వాడే ప్రతి ఒక్కళ్ళు మనల్ని వేరే వాడు చూస్తున్నాడు,
ఫోనే చూస్తుంది మన అబ్జర్వ్ చేస్తుంది అనే మైండ్తో ఉండి ఏదైనా చేయండి, అప్పుడు సేఫ్గా ఉండగలుగుతారంటున్నా. సార్ నిజంగానే రాబోయే రోజుల్లో డిజిటల్ త్రూ ఎలా ఒకరిని చంపాలి అనేది ఇంత క్లియర్గా చూపించారు అంటే చూస్తేనే కొంచెం భయం వేస్తుందని చెప్పొచ్చు. పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలామంది ఫోన్లలో ఉంచుకుంటున్నారు. దానికి సంబంధించి అది ఎంత డేంజర్ అవుతుందనేది మీరు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. For more videos like this, subscribe Big TV channel.